Hey guys, welcome back to my channel. Today's recipe దొండకాయ కుర్మా. ఫంక్షన్లో చేస్తారు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లో నేను ట్రై చేశాను ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. సో I just want to share with you guys. Ingredients are on the screen. So let's start the process. ముందుగా పాన్ పెట్టేసుకొని పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసాలు, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 4-5 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చీని, 1 ఇంచ్ ముక్క వేసి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడనివ్వద్దు. సో మేక్ ష్యూర్ దట్. సో స్క్రీన్ పైన చూపించిన విధంగా వేసుకొనేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొనేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ పోసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని మనము మసాలా వంకాయ, గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలాగే కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పైన దొండకాయ టాప్ అండ్ బాటమ్ కట్ చేసి ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాను ఆయిల్లో, అది కొంచెం పైనకి చిల్లకుండా ఉంటుందనేసి. సో మూత పెట్టి ఫ్రై చేసేసుకోండి, మగ్గనివ్వాలి మంచిగా. 7 to 8 minutes పడుతుంది అది మగ్గడానికి. సో ముందుగా మనము మిక్సీ జార్లో తీసుకున్నవి పేస్ట్ పట్టుకుందాము. తగినన్ని వాటర్ పోసి ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, ఒక 4-5 రెక్కలు. ఐ ఫర్గాట్ టు యాడ్ దట్ గ్లిమ్సెస్. సో పేస్ట్ లాగా చేసుకొనేసి మనము దొండకాయలు వేయించుకున్న ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా వేగాలి. లైక్ కలర్ చేంజ్ అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఆఫ్టర్ యాడింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఇంకా 2 టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేసుకొనేసి వేసుకోవాలి. టమాటోస్ మంచిగా మగ్గనివ్వాలి. మగ్గినాక ఒక స్పూన్ కారం, తగినంత కారం వేసుకోండి అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఆయిల్లో వేగినాక, పచ్చివాసన పోయాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కారం ఇంకా సాల్ట్ వేసినాక నేను ఒక 2 minutes ఆయిల్లో వేగినాక పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ కొంచెం థిక్ అయింది, ఇట్స్ ఓకే. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి, విచ్ మే టేక్స్ అరౌండ్ 3 to 4 minutes. బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకొని చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనము మిక్సీకి పట్టుకున్నాం కదా పేస్ట్, మొత్తము వేయలేం కదా, ఇంకా మిక్సీకి కొంచెం ఉంటుంది. సో దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకుంటే మొత్తము వచ్చేస్తుంది అనమాట ఆ పేస్ట్ అనేది, ఆ మసాలాస్ మిక్సీ జార్కి పట్టకుండా.
సో వాటర్ పోసుకొనేసి మరగనివ్వాలి. ఇలా మరగడానికి వచ్చినప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ వరకు దొండకాయలు ఉడికే వరకు పెట్టాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. సో చూడండి, నేను మధ్యలో మూత తీసి కలుపుతూ ఉన్నాను. సో చూడొచ్చు మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ దొండకాయలు ఉడకాయా లేదా, ఇంకొంచెం ఉడకాలి. సో అగైన్ ఐ క్లోజ్ ది లిడ్ అండ్ ఇంకొక 5-10 మినిట్స్ పెట్టాను లో ఫ్లేమ్లో. అండ్ ఆఫ్టర్ 5-10 మినిట్స్ చూడండి, ఆయిల్ అంతా పైనకి సపరేట్ అయింది. సో ఆల్మోస్ట్ డన్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొనేసి సర్వ్ చేసుకోవడమే. దట్స్ ఇట్. వెరీ టేస్టీ అండ్ యమ్మీ function style dondakay kurma is ready. Hope you like the video, guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.